తినండమ్మా. ఇది నిజంగా నువ్వే చేసినావా? మీకా అనుమానం ఎందుకొచ్చింది? మా ఇంటి వంట నేను పసిగట్టగలను. ఇది మా ఇంటి మనిషి చేసిన వంటలా ఉండాది. గందుకే మళ్ళా అడుగుతా ఉండాను. నిజం చెప్పమ్మా, ఈ భోజనం యాడ్ నుంచి వచ్చినది? నేనే చేసి తీసుకొచ్చానని చెప్తున్నాను కదమ్మా. ఈ రుచి చూస్తే పద్మావతి చేతి వంటలా ఉండాది, కానీ ఈ పిల్ల నేనే చేసినానంటుంది. ఇందులో ఏది నిజం? అమ్మా, అబద్ధం చెప్పి మీతో తినిపించాల్సిన అవసరం నాకు లేదు కదమ్మా. మీరిలా అనుమానిస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు. ఈ వంట నువ్వు చేసిందేనా, లేక ఎవరైనా నిన్ను గా రకంగా చెప్పమన్నారా? మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, ఇది నేను చేసిన వంటే. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉన్నది నిజమైతే, ఒక చేతి వంటని పోలిన మరో చేతి వంట ఉంటుంది కదా. బహుశా ఇది కూడా అదే అయ్యి ఉండొచ్చు. దయచేసి తినండి. మా ఇంటి వంటలా ఉందని అడిగినానమ్మా, ఏమీ అనుకో మాకు. మీరు ఇంకేం మాట్లాడకుండా తింటే నేను ఇంకేమీ అనుకోను.
పద్మావతి ఆడికిపోయినది. ఇంత సమయమైనా ఇంకా ఇంటికి చేరుకోలేదు. చీకటి కూడా పడినది. ఇంతసేపు రాకపోడింది. పద్మావతి, యాడికి పోయినావు? ఇంకా నువ్వు ఇంటికి రాలేదని నేనెంత కంగారు పడుతున్నాను తెలుసా? ఎందుకింత ఆలస్యం చేసినావు? ఇంతకీ యాడికి పోయి వస్తున్నావు? చేతిలో గిదేంది? గది తీసుకొని యాడికి పోయినావు? అత్తమ్మకు భోజనం పట్టుకెళ్ళాను. అవును సీనయ్య, అత్తమ్మకి బాగోలేదని, అందరూ అత్తమ్మకు తోడుగా హాస్పిటల్లో ఉన్నారని, వాళ్ళంతా తిన్నారో లేదో అని వంట చేసి వాళ్ళ కోసం భోజనం పట్టుకెళ్ళాను. నిజంగా నువ్వు పిచ్చిదానివి పద్మావతి. అదేంటి అంత మాట అన్నావు? లేకపోతే ఏంది? దవాఖానాలో నిన్ను నన్ను అన్ని మాటలని ఆడ నుంచి గెంటేసినోళ్ళు నువ్వు చేసి తీసుకెళ్ళిన అన్నం తింటారా ఏంది? తినరు సరికదా? ఏ మొహం పెట్టుకొని మాకు అన్నం తెచ్చినావని తిట్టి పంపించుంటారు. వెళ్ళుడెందుకు, అనిపించుకోవడం ఎందుకు? సరే, అక్కడ వాళ్ళు నిన్నేమైనా తిట్టుంటే పట్టించుకోమాక, ఇంకెప్పుడు గిట్లా వెళ్ళమాక. సినయ్య, నువ్వనుకున్నట్టు ఏమీ జరగలేదు. అక్కడ నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు. నిజమే చెప్తున్నావా? లేక నేను బాధపడతానని గా బాధ నీలోనే అణుచుకొని అబద్ధం చెప్తున్నావా? నిజంగా నిజమే చెప్తున్నాను. నన్నెవ్వరూ ఏమీ అనలేదు. అంతేకాదు, అత్తమ్మ నా చేతి వంట తినింది. అవునా? అమ్మ మన ఇంటి భోజనం తిందా? గది నీ చేతుల మీదుగా? తిన్నమాట నిజం, కానీ నా చేతుల మీదుగా కాదు. మరి హాస్పిటల్లో ఉన్న ఒక నర్స్ చేత, ఆ నర్సే అత్తమ్మకి తన ఇంటి నుంచి భోజనం తయారు చేసి తీసుకొచ్చానని అత్తమ్మకి చెప్పింది. అత్తమ్మ చేత నా చేతి వంట తినిపించింది. కొడుకుగా నేను చేయలేని పని కోడలిగా నువ్వు చేసినావు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలు పద్మావతి. తప్పు. మన విషయాల్లో ఏ మంచి జరిగినా అది మనిద్దరికీ వర్తిస్తుంది. నీకింకో విషయం చెప్తే నువ్వింకా ఆనందిస్తావు. ఏంటది? అత్తమ్మ భోజనం చేస్తూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఏమందో తెలుసా? ఏమంది? ఇది మా ఇంట్లో వాళ్ళు తయారు చేసిన వంటలా ఉందే అంది. అత్తమ్మలా అందంటే ఖచ్చితంగా మనసులో పద్మావతి చేతి వంటలాగే ఉంది అని అనుకుని ఉంటుంది. అవును. నా చేతి వంటని గ్రహించిన అత్తమ్మ, ఈ వంటలు నువ్వే చేసావా అని నర్సుని గుచ్చుగుచ్చు అడిగింది. ఆ నర్సు అత్తమ్మకు ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఆ నర్సు అత్తమ్మకి తెలివిగా సర్ది చెప్పి తినిపించింది. అత్తమ్మలా తింటుంటే నాకు చాలా సంతోషం కలిగింది. వింటున్న నాకే చాలా ఆనందంగా ఉంది. తింటున్న అమ్మని చూస్తూ
నువ్వెంత ఆనందం పొంది ఉంటావో నేను ఊహించగలను. ఈరోజు నీ చేతి వంట అమ్మ తిన్నదంటే ఏదో ఒక రోజు మనల్ని తిరిగి ఆ ఇంటికి చేరుస్తుందనే నమ్మకం నాకుంది. పద్మావతి, ఈ ఆనందంలో నాకు ఆకలి రెట్టింపైనది. రా, అన్నం పెట్టి. ఇంతకు ముందే తిన్నావు కదా. నువ్వు చెప్పిన ఈ విషయానికి మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ ఆకలా? అవును, రా పెట్టు. పద. తిన్సినయ్య. నాకింత ఆనందాన్ని కలిగించిన నువ్వే ముందు తినాలి. తిను. నీకు ఆకలిగా ఉందన్నావు కదా, నువ్వే తిన్సినయ్య. నువ్వు తింటే నా ఆకలి తీరినట్టే. తిను. ఈ ఆనందం మనకి శాశ్వతం కావాలి. మళ్ళీ మన ఇంట్లో అమ్మతో పాటు అందరం కలిసి కూర్చొని తింటూ ఆనందం పొందాలి. ఆ ఆనందం దక్కుతుందనే నమ్మకం నాకుంది. గా మంచి రోజు కోసమే ఎదురు చూద్దాం. యాదగిరి గారు, ఏంటిలా తడిసిపోయి వచ్చారు? అమ్మకి భోజనం తీసుకొద్దామని పోయినా తిరిగి వస్తుంటే దారిలో వర్షం పడింది. అయ్యో, ఎక్కడైనా ఆగి రావచ్చు కదా. అమ్మ భోజనం చేయాలి కదా, ఆగితే ఆలస్యం అవుతుందని ఆగకుంటొచ్చినా. మీరంత కష్టపడి భోజనం తీసుకొచ్చారు, కానీ మీ అమ్మగారు భోజనం చేసేశారు. అవునా? ఎలా? నేను ఇప్పుడే కదా భోజనం తెచ్చాను. మీరెవరూ భోజనం తీసుకురాలేదని మీ అమ్మగారు వేళకి భోంచేసి మందులు వేసుకోవాలని నేనే మా ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చి మీ అమ్మగారి చేత తినిపించాను. గదేంది? ఎందుకట్లా చేసిండ్రు? భోజనం తినిపించాను, అది తప్ప? తప్పని కాదు, మీకెందుకంత శ్రమ అని. ఇందులో శ్రమే ఉందండి. మా ఇల్లు ఈ పక్కనే ఉంది, అందుకే గబగబా వంట చేసి తీసుకొచ్చాను. మా అమ్మ ఎవరు పెట్టినా అంత త్వరగా తినదండి.
అలాంటిది మీరు తినిపిస్తే తింది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు వద్దనే అన్నారు, నేనే బ్రతిమలాడి తినిపించాను. సాటి మనిషిగా ఆ మాత్రం చేయకపోతే మనం మనుషులుగా పుట్టి వృధా. యాదగిరి గారు ఏమంటారు? మాటలో పడి అసలు చెప్పాలనుకున్న విషయం మర్చిపోయాను. ఇలా తడిసిన బట్టలతో తడిసిన తలతో ఉంటే జలుబు జ్వరం పట్టుకుంటాయి యాదగిరి గారు. పర్వాలేదండి, కాసేపు ఉంటే అదే ఆరిపోతుంది. భలే వారే, ఆరే వరకు ఇలా ఉంటారా ఏంటి? అసలే ఊర్లో జ్వరాలు రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ జ్వరాలు ప్రాణాలు తీసేస్తున్నాయి. మీరొక పని చేయండి. ఏంటి? మీరేమనుకోకపోతే మా ఇల్లు ఈ పక్కనే ఉంది. తాళం చెవిస్తాను. మీరు మా ఇంటికి వెళ్ళి తల తుడుచుకొని అలాగే బట్టలు ఆరేకి రండి. అయ్యో, అలాంటిదేం అవసరం లేదండి, నాకేం కాదు. ఏం కాదని మీరెలా చెప్పగలరు? ఏదైనా రాకముందే జాగ్రత్త పడ్డం మంచిది. మీరు మా ఇంటికి వెళ్ళండి. ఇదిగోండి కీస్. అయ్యో వద్దండి. అదేం కుదరదు, మీరు వెళ్లాల్సిందే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దండి. ఇలా తడిసిన బట్టలతో ఇబ్బంది పడ్డం బాగుందా? అయినా మగవాళ్ళయ్యుండి ఇంత మొహమాట పడతారెందుకు? ఓహో, మీరు గొప్పవాళ్ళు, మేము లేనివాళ్ళం, అందుకేనా మా ఇంటికి రావడం మీకు ఇష్టం లేదు? అది కాదు. మరేంటి అభ్యంతరం? అభ్యంతరం అని కూడా కాదు. అయితే పదండి, నేను మీతోనే వస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి. ఎందుకు ఈ గోలీ? తడిసారు కదా, జలుబు జ్వరం రాకుండా ఉండడానికి. టాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు తాగండి. ఏంటి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి యాదగిరి గారు. నేను మీ ఇంట్లోకి రావడం బాగుండదు. ఎవరైనా చూస్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. మన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు లేనప్పుడు మన గురించి ఎవరేమనుకున్నా లెక్క చేయనండి. ముందు మీరు లోపలికి రండి. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. తల తుడుచుకోండి. మీరొక్కరే ఉంటారా? అవునండి, నేను ఒంటరిదాన్నే. మీ అమ్మా నాన్న లేరా? నా చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ తర్వాత అనాథాశ్రమంలో పెరిగాను. అలా అక్కడే ఉంటూ నర్సింగ్ కోర్స్ చదివి ఇప్పుడిలా నర్సుగా ఉద్యోగం చేస్తున్నాను. చిన్నతనంలో అమ్మను పోగొట్టుకున్నాను కాబట్టి మీ అమ్మగారిని చూడగానే మా అమ్మగారు గుర్తొచ్చారు. అందుకేనా మా అమ్మకు అంతలా సేవలు చేశారు? ఏంటిది? తల తిరుగుతున్నట్టుగా ఉంది, కళ్ళు మూసుకుపోతున్నాయి. వానలో తడిశారు కదా, తల భారంగా ఉంటుంది. పోనీ కాసేపు పడుకోండి. వద్దు తండ్రి, వెళ్తాను. ఉండండి, నేను బట్టలు మార్చుకొని వస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. మీరు తల తుడుచుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను.